సమస్యలు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మధ్యలోని మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత పోరాడుతాం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 సమాన పనికి సమాన వేతన సమాన పనికి సమాన వేతన సమాన పనికి సమాన వేతన ల్యాబ్ డ్రైవర్లకు 18,500 రూపాయలు ల్యాబ్ డ్రైవర్లకు 18,500 రూపాయలు ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ సర్వీస్ సంక్షేమ పథకాలు ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ సర్వీస్ సంక్షేమ పథకాలు ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ సర్వీస్ సంక్షేమ పథకాలు ల్యాబ్ డ్రైవర్లకు 18,500 రూపాయలు ల్యాబ్ డ్రైవర్లకు 18,500 రూపాయలు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను కార్మికులను ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు పోరాడుతాం సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె 3వ రోజుకి చేరుకున్నది. ఈ సమ్మెకి కారణం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి కారణం. సమ్మె చేయాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఎవ్వరికీ కూడా లేదు. కానీ ఇవాళ సమ్మె చేయకుండా సమస్యల పరిష్కారం కోసం గత 4.5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా 1000 కళ్ళతో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు ఈ ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పట్ట చందంగా వ్యవహరిస్తూ ఉంది. ఆ రోజు ఎన్నికల్లో ఏం చెప్పాడు? నేను ఉన్నాను అని చెప్పాడు. ఏం విన్నావా నువ్వు? ఏం ఉన్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఆ రోజు వీళ్ళందరినీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఓట్లని దండుకొని ఇవాళ 5 సంవత్సరాల పాటు పాలన సాగించాడు. నేను అధికారంలో రాగానే 1 సంవత్సరం ఆగండి అని చెప్పి అధికారంలో రాగానే అందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. మరి గడిచిన 4.5 సంవత్సరాలు అయ్యింది. మరి ఎప్పుడు పర్మనెంట్ చేస్తారని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజుకి కూడా ఇవాళ మీరు పర్మనెంట్ చేసేటువంటి ఆలోచన మీ దగ్గర ఎక్కడైనా ఉందా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పర్మనెంట్ కార్మికులకి ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులకి ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరూ చేసే పని ఒకటే అని కూడా మేము చెప్పాం. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి. మేము ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు కూడా కార్మికుల్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి సమాన వేతనం ఇవ్వట్లేదు కాబట్టి ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి 13,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి ఏదో లక్షలు వస్తున్నట్టు వాళ్ళేమో ఆన్లైన్లో ఇవాళ మున్సిపల్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకేమో సంక్షేమ పథకాలు లేవు. ఏ రకమైనటువంటి అవకాశాలు కూడా లేకుండా చేసేటువంటి విధానాన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే క్లాబ్ డ్రైవర్లు ఉన్నారు. ఇవాళ క్లాబ్ డ్రైవర్లకు కూడా వాళ్ళు చాలామంది అత్యధికులు, డిగ్రీలు, పీజీలు, అనేక రకాలైనటువంటి చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 18,500 రూపాయలు ఇస్తామని చెప్పారు జీవో నెంబర్ 7 ప్రకారం. కానీ వాళ్ళకి 13,000 ఒక చోట, ఓ చోట 15,000, ఓ చోట ఇంకొకంత, ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చాలా దుర్మార్గంగా మున్సిపల్ కార్మికుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుని మేము ఖండిస్తా ఉన్నాం. ఈ పోరాటానికి కారణం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పదలుచుకున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాం.
ఈ రకమైనటువంటి సమస్యలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. వీళ్ళందరికీ వాళ్ళ జీతాలు పెంచితే ఒరిగిపోయేది ఏమీ లేదు, పోయేది ఏమీ లేదు. ఏది ఎక్కడో అమరావతిని తీసుకెళ్లి ఎక్కడో కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరెవరికో వేల కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తూ ఉన్నారు పెట్టుబడిదారులకి. కానీ కార్మికులు కరోనా సమయంలో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడినటువంటి కార్మికులకి ఇవాళ కనీస వేతనం ఇవ్వడానికి కానీ, పర్మనెంట్ చేయడానికి కానీ, సమాన పనికి సమానం ఇవ్వడానికి కానీ ఇవాళ చేతులు రావట్లేదు. ఓ పక్కన ఈ ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆస్తి పన్ను, చెత్త పన్ను, లేదా అనేక రకాలైనటువంటి భారాలు, కరెంటు భారాలు, రకరకాల భారాలు వేస్తున్నప్పుడు ఇవాళ కార్మికులు ఎలా బతుకుతారని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం. కాబట్టి వీళ్ళ పోరాటం న్యాయం, వీళ్ళ పోరాటం న్యాయం కాబట్టి ఇప్పటికే అనేక రకాలైనటువంటి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వానికి తప్పనిసరిగా కార్మిక వర్గం ఐక్యత, పట్టుదల, శక్తి ఏంటని చూపిస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.